కోనసీమ చిత్రకళా పరిషత్ జనవరి 19న నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలో చేజర్ల డ్రాయింగ్ మాస్టర్ కిషోర్ కుమార్ విశేష ప్రతిభ కనబరిచి ప్రపంచ స్థాయి కళానిధి అవార్డు గెలుచుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని చేజర్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు హైమావతి, సిబ్బంది కిషోర్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం హైమావతి మాట్లాడుతూ, మంచి చిత్రకారుడిగా మా పాఠశాలకు విశేష గౌరవం తెచ్చిన కిషోర్ కుమార్ ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాలలోని విద్యార్థులను కూడా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. డ్రాయింగ్ మాస్టర్ కిషోర్ మాట్లాడుతూ, తాను చిన్నతనం నుంచి మంచి చిత్రకారుడు కావాలని కలలు కనేవాడినని, విద్యార్థులు కూడా తమ కలలను సాకారం చేసుకోవాలంటే విద్యార్థి దశలోనే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత స్థితికి ఎప్పుడో ఎదిగాము, ఇంకా మీరన్నట్టు నిత్య విద్యార్థిగా ఎదుగుతున్నాం. ఇదే క్రమంలో మనతో పాటు మన మీద ఆధారపడిన బిడ్డలందరినీ పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత మన మీద ఆధారపడింది. మనం ముఖ్యంగా బిడ్డల ఎదుగుదలకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళని కూడా ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి మీరు ప్రోత్సహిస్తారని, నెక్స్ట్ మీ అవార్డుతో పాటు మన పిల్లలకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చేదానికి మీరు చేయూతనిచ్చి ప్రోత్సహించి వారికి అవకాశం కల్పించాలని, వారిని వృద్ధి చేయాలని కోరుకుంటూ, ఈ ఎయిమ్ మీరు సాధించే రోజు మీరు పరిపూర్ణత చెందిన వాళ్ళుగా అవుతారు సార్. ఎందుకంటే మేము ఇదే స్టేజ్ మీద మీకు స్టేట్ అవార్డు ఇచ్చే రోజు అదే నోట్తో మీరు సక్సెస్ సాధించి ఈరోజు ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నారు. అదే స్టేజ్ మేము చెప్తున్నాము, మీరు ఇంకొక ఏం పెట్టుకోవాలి సార్. మన స్కూల్ విద్యార్థుల్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళి వారికి రేపు లైఫ్ లో సెటిల్ అయ్యే విధంగా మనం ప్రోత్సహించాలి సార్. అది మీ ఏం సార్. నెల ముందు, సంవత్సరం ముందు నేను కన్న కళాకారుడి కొన్ని దశాబ్దాలుగా దీని గురించి నేను శ్రమిస్తున్నాను, కళను ప్రేమిస్తున్నాను. ఇదే కాదు, మీకు చదువైనా సరే ఏదైనా మీకు గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం మీరు కళ కనాలి. ఆ కళ కన్నప్పుడే ఆ కళ నిజం చేసుకోగలం. మనం కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవండి. కష్టపడితే రాదు, కూడా ఇష్టపడితే వస్తుంది. ఆ ఇంటర్నేషనల్ అవార్డు అనేది నేను ఈరోజు ఒక నెల ముందు, సంవత్సరం ముందు నేను అనుకునేది కాదు. ఇది చిన్నప్పుడే నేను కలకనంటుంది, దాన్ని ప్రేమిస్తున్నాను. ఆ కళను ప్రేమిస్తూ ఈరోజు కూడా నేను ఇచ్చే విద్యార్థిని. నేను ఈరోజు కూడా ప్రతిరోజు నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను, కొత్త నేర్చుకుంటున్నాను. ఈరోజు కూడా నేను నేర్చుకొని ఆపడం లేదు. అలా మీరు కూడా ఏదైనా ఒక డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా దాని గురించి మీ కలుగులో మీరు కలగండి, మీరు కలగండి, మీరు కలగంటే అంతే. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.